వీడియో వచ్చేసరికైతేనేమో 15,000 లోపట పీసీ బిల్డ్ అయితే తీసుకొస్తున్నాము. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్ కోసం. అండ్ ఈ బిల్డ్ ముందే చెప్తున్నాను. నేను ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టినా కదా! ఒకసారి షార్ట్ చూడండి. లైక్ తెలిసిన వాళ్ళ కోసం అని చెప్పి బిల్డ్ అయితే తీసుకొచ్చినాను. బేసిక్ యూజ్‌కి వీటికి అన్నమాట. వీడియో లెంతీగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా చూడడానికి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. ఈ లిస్ట్‌లో పీసీ పార్ట్స్ ఏవైతున్నాయో అమెజాన్ నుంచి చూపిస్తున్నా. అండ్ క్రెడిట్ కూడా వాళ్ళకే అనుకోవచ్చు. అమెజాన్‌లో మీకు ఫస్ట్ పాయింట్ ఏందంటే ఇక్కడ మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. 6400, 6200 సారీ 6400, 6500, 6600, 6685 మోడల్స్ 6థ్ జనరేషన్‌లో ఏదైనా మీకు మోడల్ రావచ్చు. బేస్‌లో అనేది 6500 పెట్టుకోండి. అండ్ ప్రైస్ చూసుకోవచ్చు 2048 ఏదైతుందో సారీ 49 ప్రైస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ప్రాసెసర్ యొక్క ప్రైస్ అనుకోవచ్చు. అంటే 2049 ప్రైస్ కాలిక్యులేటర్‌లో యాడ్ అయితే చేసుకుందాము. 49 అనమాట. ఇది యాక్చువల్ ప్రైస్ ఇది. సో, ఎందుకు తీసుకోవాలన్నా అంటే మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు మా ఫ్రెండ్ వాళ్ళ ఓనర్ అనుకోవచ్చు. అతనికి ఇది బేసిక్ టాస్క్‌లకి, ఎస్‌క్యూఎల్‌కి, డేటాబేస్‌లకి, ఆఫీస్ వర్క్స్‌లకి అవిటికి ఇది అవసరం అనమాట. అతని దగ్గర పాతది ఉండే కోర్ టుడియో అది వర్క్ అయితలేదు. లోడ్ ఎక్కువైతే స్లోగా అయితుందనేసి అయితే ఈ పీసీ బిల్డ్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ పార్ట్స్ ఏవైతేనో మీకు ఈజీగా చూపించేస్తాను. అండ్ యాహ్! ప్రాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌ల 14 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద తయారు చేసిన ప్రాసెసర్ 4 కోర్ 4 థ్రెడ్స్‌తో పాటు కూడా వస్తుంది. హైపర్ థ్రెడింగ్ ఏం లేదు బై. అండ్ ఇక్కడ బేస్ చూసుకుంటే 3.2 గిగాహెర్ట్జ్ స్పీడ్, బూస్ట్ 3.6లోకి వెళ్తుంది. 65 వాట్స్ పవర్ కన్సంప్షన్, 6 ఎంబీ క్యాష్ మెమరీతో పాటు వస్తుంది. క్యూ3 15 అనమాట. అంటే 2015లో లాంచ్ అయింది. దగ్గర దగ్గర 11 సంవత్సరాలు అయిపోయింది. ఎండ్ ఆఫ్ సర్వీస్ అప్డేట్ అవుతుందో లైక్ 4 ఇయర్స్ బ్యాక్ అయిపోయింది సర్వీస్ అప్డేట్. అండ్ ఇక్కడ 64 జీబీ దాకా ర్యామ్ సపోర్ట్ వస్తుంది. DDR4 18 66 2133 గాని 1333 600 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు కూడా ర్యామ్ సపోర్ట్ ఉంది. డ్యూయల్ ఛానల్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. ఇంటెల్ వాళ్ళ హెచ్‌డీ గ్రాఫిక్స్ 530 హెచ్‌డీ గ్రాఫిక్స్‌తో పాటు కూడా వస్తుంది. 350 మెగాహెర్ట్జ్‌తో పాటు కూడా వస్తుందన్నమాట ఇది. బేస్ ఫ్రీక్వెన్సీ ఓవర్‌క్లాకింగ్ అంటే జీపీయూ ఓవర్‌క్లాకింగ్ చేస్తే 1.05 గిగాహెర్ట్జ్ దాకా వెళ్తుంది. వీడియో మెమరీ దాకా చేసుకోవచ్చు. పెద్దగా ఏం లేదు. డైరెక్ట్ బేస్ వేరియంట్ వస్తది. ఓపెన్ చేయాల 6.5 క్విక్ సింక్ వీడియోతో పాటు వస్తుంది. ఇంటెల్ ట్రూ 3D టెక్నాలజీతో పాటు కూడా వస్తుందన్నమాట. బేసిక్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఫీచర్స్ అయితే ఉన్నాయి. పవర్ కార్డ్ అది ఎల్జీ 1151 సాకెట్‌తో పాటు కూడా వస్తుంది. 64 బిట్ ఆర్కిటెక్చర్, ఇన్‌స్ట్రక్షన్స్ ఎస్ఎస్‌సి 4.0, ఎస్ఎస్‌సి 4.0, ఏవిఎక్స్ 2తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మిగతా ప్రొడక్షన్స్ అన్నీ సపోర్ట్‌తో పాటే వస్తుందన్నమాట. యూజ్ చేసుకోవచ్చా అంటే యాహ్! వాల్యూ ఫర్ మనీ అయితే కాదు గానీ, ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌ల ఇదే బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు. 4థ్ జనరేషన్ అయితే 2000 రూపీస్‌కి ప్రాసెసర్ అయితే వస్తుంది. సారీ 6థ్ జనరేషన్ ప్రాసెసర్. ఇక్కడ ఈ ప్రాసెసర్‌కి ముందు చెప్తున్నా ఇది సెకండ్ హ్యాండ్ ప్రాసెసర్. యూజ్డ్ సెకండ్ హ్యాండ్ ప్రాసెసర్ ఉంటది. ఆహ్, దీనికి సెపరేట్ కూలర్ తీసుకోవాల్సొస్తది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కూలర్ చూసుకుంటే ఫాక్స్‌ని యూజ్ చేస్తున్నాం. మీకు ఆఫ్‌లైన్‌లో ఇది 150-200 మధ్యలో ఉంటవి. బేసిక్ సీపీయూ కూలర్స్ మీకు థర్మల్ పేస్ట్ సెపరేట్‌గా పెట్టుకోవాల్సొస్తది. కొన్నిటికైతే ప్రీ అప్లైడ్ వస్తది. ఇన్‌స్టాలేషన్ చెప్పుడు మీకు కనిపించేస్తదది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ గురించి సారీ ప్రైస్ యాడ్ చేయలేను. ₹175 ఏవైతే ఉన్నాయో ప్రైస్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. ₹175 అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రంటెక్ నుంచి మదర్ బోర్డ్ అనమాట. సో, ఇక్కడ మదర్ బోర్డ్ చూసుకుంటే బేసిక్ మదర్ బోర్డ్ బై. సో, ఇక్కడ పెద్దగా హంగులేం లెవ్వు. ఇక్కడ 2 ర్యామ్ స్లాట్లు పెట్టుకోవచ్చు. సీపీయూ స్లాట్ అండ్ ఇక్కడ సీపీయూ పవర్ కనెక్టర్, 24 కనెక్టర్, సాటా పోర్ట్స్, M.2 కనెక్షన్ ఇక్కడ ఉంది. గ్రాఫిక్ కార్డ్ స్లాట్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అడిషనల్ ఫీచర్స్ అయితే ఏం లేవు. 3 సాటా పోర్ట్స్ వస్తున్నాయి. ఇది యాహ్! పెద్దగా ఏం లేవు ఇగ. ఇక్కడ చూసుకోవచ్చు 2 యూఎస్‌బీ పోర్ట్స్, విజే పోర్ట్, హెచ్‌డీఎంఐ పోర్ట్ అండ్ యూఎస్‌బీ 2.0 పోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. సో, బేసిక్ అనమాట. అంతగా హంగులేమి ఉండవు. జస్ట్ వచ్చిందా లేదా అన్న కాడికే ఉంటదన్నమాట మదర్ బోర్డ్. ప్రైస్ చూసుకుంటే ₹4620 ఉంది. అంటే 4620 అనమాట ప్రైస్ మదర్ బోర్డ్‌ది. 4620 రూపీస్ ఏదైతే ఉందో మదర్ బోర్డ్ యొక్క ప్రైస్ అనమాట ఇక్కడ. ఓకేనా? అండ్ యాహ్! నెక్స్ట్‌కెళ్ళిపోదాము. నెక్స్ట్ చూసుకుంటే మనకు కావాల్సింది ర్యామ్. సో, ర్యామ్ వచ్చేసరికి ప్రైస్ చానా ఇంక్రీజ్ అయింది. 8 జీబీ DDR4 ర్యామ్. ఇక్కడ ₹3134 ఉంది. ఆబ్వియస్‌గా ఈ ప్రైస్‌కి రాదు. 8 జీబీ ఒకప్పుడు చాలా తక్కువొచ్చేది. 1500, 600కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు డబుల్ ప్రైస్‌కొస్తుందన్నమాట. సో, యాడ్ అయితే చేసుకుందాం. జియోనిక్స్ వాళ్ళది నార్మల్ ఓకేష్ బ్రాండ్ అనుకోవచ్చు బై. ఆఫ్‌లైన్‌లో సేమ్ ఇవే దొరుకుతున్నాయి. జియోనీ గాని, సామ్‌సంగ్ గాని, లేకపోతే కన్సిస్టెన్సీది గాని, ఈవీఎం వాళ్ళయి లోకల్ బ్రాండ్స్ దొరుకుతున్నాయి. సో, ప్రైస్ అయితే యాడ్ చేసుకుందాం. 3139 అంటే 39 ఉంది. సో, ప్లస్ 31, 39 ఇదైతుందో ర్యామ్ యొక్క ప్రైస్ అన్నమాట. ఓకేనా? సో, ఈ ప్రైజెస్ యాడ్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అయిపోయింది. స్టోరేజ్ చూసుకో. సో, స్టోరేజ్ మర్చిపోయినా. మెయిన్ ఏందంటే 8 జీబీ ర్యామ్ సరిపోతదనంటే బేసిక్ బ్రౌజింగ్‌కి, సోషల్ మీడియాకి
లైక్ వీడియోస్‌కి, ఆన్‌లైన్ వర్క్‌కి, ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లకి 8 జీబీ ర్యామ్ సరిపోతది బయ్. హెవీగా ఎడిటింగ్ గాని, గేమింగ్ గాని చేసే ఇట్లా 16 జీబీ తీసుకోవచ్చు. నెక్స్ట్ కన్సిస్టెన్సీ స్టోరేజ్ ఉంది బయ్. సో, స్టోరేజ్ 250 జీబీ స్టోరేజే. సో, వీళ్ళది ఈ సిస్టమ్‌ల మూవీ ఫైల్స్ గాని, గేమింగ్ ఫైల్స్ గాని ఏం ఇన్‌స్టాల్ చేయరు. ఓన్లీ డేటాబేసు లైక్ ఆఫీస్ వర్క్స్ లాంటికే కాబట్టి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో బిల్ చేసే టైంకైతే 250 జీబీ స్టోరేజ్ ఎనఫ్ అనమాట. ఎవరైతే మీరు ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఉంటారో హోమ్ పర్పస్‌కి లైక్ గేమింగ్ ఆడాలా, ఎడిటింగ్ అన్నా బేసిక్‌గా అవి చేసుకోవాలంటే ఇట్లా 250 జీబీ స్టోరేజ్ సరిపోదు. మీరు 500 జీబీ తీసుకోండి. 500 జీబీకి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు కింద 500 జీబీది 5000 రూపీస్ ఉంది. అదొకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు అమెజాన్ కింద చూపిస్తున్న కన్సిస్టెంట్ బ్రాండ్‌దే 5000 వస్తుంది. ఇది 512 జీబీ స్టోరేజ్ వేరియంట్. ఒకప్పుడు ఇది 2500కో, 2700కో కొన్నాను నేను. అది 512 జీబీ స్టోరేజ్ ఇప్పుడు డబల్ అయిపోయిందనుకోవచ్చు. ప్రైస్ యాడ్ చేసుకుందాము. 250 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ది 3000 231 రూపీస్ ఉంది. 32, 31 ప్రైస్ అనమాట. క్యాలిక్యులేటర్‌లో యాడ్ చేసుకుందాము. 32, 31 రూపీస్ ఏవైతే ఉన్నాయో ఇది లైక్ కన్సిస్టెన్సీ వాళ్ళది స్టోరేజ్ యొక్క ప్రైస్ అనమాట. సో, ఈ ప్రైస్ ఓకే అని అంటే మాత్రమే ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఏం చేస్తాం రన్ చేసుకోవాలి. మేనేజ్ చేసుకోవాల్సింది అంతే. సో ఫ్రెండ్స్, పీసీ పార్ట్స్ చూసిర్రు కదా, లైక్ ర్యాము, మదర్ బోర్డు, ప్రాసెసర్, స్టోరేజ్ అవన్నీ చూసిర్రు కదా భయ్. ఈ బిల్లులా ముందే చెప్తున్నాను, గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండదు. బేసిక్ యూస్కి కాబట్టి గ్రాఫిక్ కార్డ్ అవసరం లేదు. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్తోనే అంత వర్క్ అంతా కూడా నడిచిపోతుంది అన్నమాట. సరిపోతుంది అనేవి సరిపోతుంది, ఈజీ వీడియో టాస్క్లో కవర్ కూడా సరిపోతుంది. ఒకసారి పవర్ సప్లై అండ్ ఆల్సో క్యాబినెట్ యొక్క ఏమంటారు చూసుకొని ఫైనల్ డిసిషన్ అయితే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మన పవర్ సప్లై నుంచి అన్నమాట. సో, పవర్ సప్లై కాడ ఇది నేను ఒక్కటి కంజూస్ కాదు గానీ లైక్ కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేసినా అనుకోవచ్చు బయ్. సో, ఇక్కడ ఏందంటే లోకల్‌గా వాళ్ళు ఏం చేసిర్రంటే పవర్ సప్లై అండ్ క్యాబినెట్ కూడా చూపించేస్తాను. సో, క్యాబినెట్ కంబైన్డ్ అంటే క్యాబినెట్‌తో పాటు సెపరేట్ పవర్ సప్లై వచ్చింది. సో, రెండిటి కలిపేసుకొని వాళ్ళ 1000 ఏమో తీసుకుర్రు. ఇక్కడ మీకు ఒకటి క్యాబినెట్ ఇట్లా వస్తుంది. 938 రూపీస్ అని వస్తుందన్నమాట. ఇది వితౌట్ క్యాబినెట్, వితౌట్ పవర్ సప్లై వస్తది. సింగిల్ క్యాబినెట్ ఇది. ఓకే. రియర్ మౌంటెడ్ పవర్ సప్లైతో పాటు కూడా వస్తుంది ఇక్కడ. సో, నేనైతే జర ట్రస్టెడ్ బ్రాండ్ జెబ్రానిక్స్ వాళ్ళది జర వాల్యూ ఫర్ మనీ ఉంటాయి. అంటే తక్కువలో కావాలంటే ఇట్లా మీకు జెబ్రానిక్స్ వాళ్ళది తక్కువలో కావాలంటే 2000 బ్రాండెడ్‌లో కూడా దీంట్లో కూడా ఉన్నాయి. జెబ్రానిక్స్ ఏందంటే జర యాహ్! లైక్ బాగుంటదని చేసుకోవాలి. లైక్ ఇక్కడ మీరు 1100కి కూడా ఉంది ఈ మోడలు. 80 ప్లస్ ఇక్కడ విత్ 2+ 1 ఇయర్ వారంటీతో పాటు కూడా వస్తున్నాయి. బ్రాంజ్ సర్టిఫికేషన్ ఉందా అంటే ఇది బ్రాంజ్ సర్టిఫికేషన్ అయితే లేదు. సో, ఇది వేరే మోడల్ అనమాట. నేను చూపించిందంటే ఇది జెబ్రానిక్స్ పవర్ ఇది. ఒకప్పుడు ఇది 500 రూపీస్‌కి వస్తుండే. ఇది 800 రూపీస్‌కి వస్తుంది. మంచిగా బేసిక్ యూజ్‌కి సరిపోతది. హెవీగా ప్రెషర్ ఏం చేయరు కాబట్టి. అండ్ యాహ్! ఇక్కడ అవుట్‌పుట్ ఎంతుంది? ఎంతొస్తుంది? ఇన్‌పుట్ ఎంతుందని మెన్షన్ చేసిర్రు. బాక్స్ మీద బాక్స్ ఇట్లా వస్తది. ఇదొక్కటి నేను ఎక్స్‌ట్రా యాడ్ చేసినాను. మిగతాదంతా కూడా సేమే బై. బేసిక్‌గా పవర్ సప్లైతో పాటు వచ్చిందది. నేనిది పవర్ సప్లై ఒక్కటి ఎక్స్‌ట్రా యాడ్ చేసిన ముందే చెప్తున్నాను. ఇక్కడ లైక్ 800 రూపీస్ ఉంది. 799 ఉంది. సో, ఇది స్టోరేజ్. సో, స్టోరేజ్ తర్వాత 799 అయితే పవర్ సప్లై యాడ్ చేసేస్తున్నాను. 799 యాడ్ అయితే చేద్దాము. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్యాబినెట్. సో, క్యాబినెట్ బై మీరు ఏదైనా తీసుకోండి బై ఆఫ్‌లైన్‌లో ఇది 900, 700, 800 మధ్యలో ఉంది విత్ పవర్ సప్లై. వితౌట్ అడిగితే 750, 700 మధ్యలో ఉంది. డిజైన్‌ని బట్టి, బ్రాండ్‌ని బట్టి చేంజ్ అయితుంది. సో, ఇదైతే యాడ్ అయితే చేసుకుందాం. 938 ఉంది. సో, 938 అనమాట ప్రైస్. ఓవరాల్‌గా ఒకసారి యాడప్ అయితే చేసి చూసుకుందాం ఎంత పడుతుంది ఓవరాల్‌గా ఇవన్నీ కాంపోనెంట్స్ చూద్దాం. సో, ఓవరాల్ ఎంత పడుతుందంటే రూ. 14,951 రూపాయలైతే ఇది యాక్చువల్ ప్రైస్ అయితే పడుతుంది. కానీ యాక్చువల్‌గా చూసుకుంటే జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే ఈ ప్రైస్ అయితే కాదు భయ్. సో, ఇక్కడ 951 రూపీస్ ఏదైతే ఉందో మీరు ఒక 800 రూపీస్ మీరు తగ్గియాల్సొస్తది. 15 వేలైతుంది. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే రూ. 50 రూ. 50 కాదు, రూ. 49 తక్కువ 1500 పడుతుంది. సో, 1500 కాదు ఇది. యాక్చువల్లీ చెప్పుకోవాలంటే 14,000 15,000 కాకుండా 1500 అంటాడు. 15,000 కాదు గానీ, ఎందుకంటే పవర్ సప్లై నేను ఎక్స్‌ట్రా యాడ్ చేసిన బై. సో, ఈ 800 రూపీస్ ఏదైతే ఉందో నేను ఎక్స్‌ట్రా యాడ్ చేసినానో, ఇక్కడ ఆఫ్‌లైన్‌లో మీకు 1000 రూపీస్‌కి క్యాబినెట్ విత్ పవర్ సప్లై దొరికిపోతాయి. నార్మల్‌వి.
టైం బ్రాండెడ్ది ఉంటుంది, దాని సర్వీస్ ఉంటుంది ఉండదు తెలియదు. ప్రస్తుతానికి సరిపోతుంది, హెవీ యూజ్ చేయలేము అది. అండ్ ఇది ఇక్కడ ఒక 800 రూపీస్ ఏమో పడుతుంది. సో 14,000 వన్ 150 151 ఏమో అవుతుంది పవర్ సప్లై యాడ్ చేయకపోతే ఇట్లా. 799 ఉంది కదా. సో 15,000 లోపట i5 6th జనరేషన్ సరిపోతుంది అన్న అంటే బేసిక్ టాస్క్లకి సరిపోతుంది. అండ్ ఇక్కడ కూలర్ ఓకేవే, కూలర్తో ప్రాబ్లం ఏమి ఉండదు. మదర్ బోర్డ్ డీసెంటే. ర్యామ్ మీరు సింగిల్ 8 GB ర్యామ్ వస్తుంది. ఫ్యూచర్లో మీకు ఇంకొక 8 GB యూజ్ చేసుకుంటూ కొన్ని రోజులు రన్ చేసుకోవచ్చు. దాని తర్వాత స్టోరేజ్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి. 512 GB స్టోరేజ్ ఒకసారి తీసుకోండి. అండ్ ఇది పవర్ సప్లై ఆబ్వియస్లీ నేనే యాడ్ చేశాను. క్యాబినెట్ అయితే ఇంత ఉంది. సో ఆఫ్లైన్లో మామూలు తీసుకున్న కాడికైతేనేమో లైక్ 14,000కి మాట చేంజ్ అట్లా వచ్చినట్టు, 15, 16, 19 ఏమో. ఇక్కడ మీకు లైక్ ప్రైస్ టు వాల్యూ చేంజ్ అంటారు కదా. సో ఇది ఈ ప్రైస్తో పాటు వచ్చింది అనుకోవచ్చు. జెన్యున్గా చెప్పుకోవాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎస్క్యూఎల్కి కానీ, డేటాబేస్లకు కానీ, బేసిక్ యూస్కి అయినా సరే కూడా ఫోటోషాప్ కూడా ఇలా చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే హెవీగా చేసుకోలేదు. ఎందుకు? ఫస్ట్ ర్యామ్ 8 GB వస్తుంది, స్టోరేజ్ కూడా తక్కువ ఉంది కాబట్టి కొంచెం యూజ్ చేయలేరు. అండ్ దాంతోపాటు స్టూడెంట్స్కి హోమ్ యూస్ కూడా సరిపోతుంది. 15,000 లోపల పీసీ బిల్డ్ పార్ట్స్ ఎలా అనిపించినాయి నా ఒపీనియన్లో, డే టు డే టాస్క్లకు కానీ వాటికి ఇవి మీకు సరిపోతాయి అనేసి ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. అండ్ కుదిరితే ఇట్లా నా సిస్టమ్ కూడా ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. ప్రస్తుతానికైతే ఇదన్నమాట దీనికి సంబంధించిన పీసీ బిల్డ్కి సంబంధించిన వీడియో. ఫైనల్గా ఈ పీసీ బిల్డ్ అయితే చూసారు కదా. సో ఆఫ్లైన్కి ఆన్లైన్కి మీకు ప్రైస్ తేడా కావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వారంటీ కూడా క్లెయిమ్స్ కూడా కొంచెం ఇష్యూస్ కూడా రావచ్చు అనమాట. అండ్ ఆల్సో ఎగ్జాక్ట్గా ఇదే ప్రాసెసర్ ఉంటుందన్న కూడా గ్యారంటీ కూడా ఉండదు. ప్రాసెసర్ స్పీడ్స్ కాడ చేంజెస్ ఉంటాయి, మదర్ బోర్డ్ కాడ ర్యామ్ కాడ కూడా ఆన్లైన్కి ఆఫ్లైన్కి చాలా చేంజెస్ అయితే వస్తాయి అనమాట. ఓవరాల్గా పీసీ బిల్డ్ బెటర్ అన్న అంటే ఇది ఎవరికి బెటర్ అంటే మాత్రమే కొత్తగా సిస్టమ్ తీసుకునే వాళ్ళకి, తక్కువ బడ్జెట్లో అండ్ లైక్ 20,000 లోపల కావాలన్న వాళ్ళకి. ఎందుకంటే 20,000 లోపల ఎందుకన్నా 15,000 అంటున్నాం అంటే 20 రూపాయలు ఎందుకంటే మాత్రమే ఇక్కడ 15,000కి పీసీ బిల్డ్ అయిపోతే మీకు 2,000కి మానిటర్ రావాలా, మరి 200-300కి కీబోర్డ్ మౌస్, మళ్ళీ యూపీఎస్ కూడా తీసుకోవాలి కదా. సో 20,000లో అంత కంప్లీట్గా పీసీగా ఆడడానికి అనమాట. సరిపోతుంది అని అంటే సరిపోతుంది. ఫ్యూచర్లో అప్గ్రేడ్మెంట్ చేసుకోవచ్చు అని అంటే మాత్రమే సింపుల్గా ఏం లేదు. లైక్ GT 1030 కానీ 3050 కొన్ని గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయన్నమాట. 6 GB మోడల్స్ కానీ 4 GB గ్రాఫిక్ కార్డ్ మోడల్స్ చేంజ్ చేసుకోవచ్చు మంచి పవర్ సప్లైతో. లైక్ 450 వాట్స్ 80+ బ్రౌన్ సర్టిఫికేషన్తో వచ్చే పవర్ సప్లై గ్రాఫిక్ కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. డీసెంట్గా కొన్ని గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. కొత్త అయితే కష్టం కానీ పాత గేమ్స్ ఉంటాయి కదా, పాత గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్ ఒకటే మాట చెప్తా, ఈ పీసీ బిల్డ్ వచ్చేసరికి గేమింగ్ అయితే కానీ గేమింగ్ అప్గ్రేడేషన్ సజెషన్స్ అయితే ఇచ్చినాను. బేసిక్ టాస్క్లు చేసుకోవచ్చు. అండ్ ఆఫీస్ వర్క్స్కి, రిసెప్షనిస్ట్లకి అండ్ హోమ్ యూస్కి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. వీడియో ఇంత లెంది వీడియో చూసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి టైం నెక్స్ట్ వేళ కలుసుకుందాం.